హలో బాయ్స్ అండ్ గర్ల్స్, నేను రాజు ఒంటరి పోరాటం. ఈ రోజు నా పబ్లిక్ వచ్చిన గర్ల్స్, ఈ జనరేషన్లో ఫ్రెండ్స్ అది ఘోరంగా ఉన్నారు. మోసాలు ఎక్కువ చేస్తారు. అండ్ డబ్బులు ఉంటేనే ఫ్రెండ్స్ చేస్తారు, డబ్బు లేకపోతే ఫ్రెండ్స్ చేస్తలేరు. బెల్లం ముందు చెప్తే ఈగ లాగుతాయట, బెల్లం ఈగ రాలయట. మేడం గారు పబ్లిక్ మెసేజ్ ఇస్తున్నారు. మేడం గారు నమస్తే. మేడం గారు అండి నమస్తే. ఫ్రెండ్ మీద మీ ఒపీనియన్ ఏంది మేడం గారు అండి? ఫ్రెండ్స్ మీద ఓన్లీ అమ్మాయిల గురించి మాత్రమే. అమ్మాయిల గురించేనా? ఫ్రెండ్ అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారు. అమ్మాయిలు అయితే ఒక అబ్బాయి ఫ్రెండ్స్ అందరు అవుతారు, అమ్మాయిల ఫ్రెండ్స్ అవుతారు. ఎక్కడ ఎవరి ఫ్రెండ్ అంటే ఇప్పుడు పక్కన ఎవరైనా పరిచయం, ఇప్పుడు మీరు కూడా నా ఫ్రెండ్ అవుతారు. ఇప్పుడు కొంచెం ఎక్కువసేపు ఇంతసేపు మాట్లాడుతున్నాం కదా, ఫ్రెండ్ అవుతారు. అది ఫ్రెండ్స్ అంటే ఒక నమ్మకం, ఒకరి మీద ఒకరి నమ్మకం. లవ్ ఇవన్నిటికన్నా ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ హెల్ప్ అయినా చేసేవాడే ఫ్రెండ్, ఈ హెల్ప్ చేస్తేనే ఫ్రెండ్, డబ్బులు ఇచ్చేవాడే ఫ్రెండ్ అని కాదు. ఓకేనా? ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోకూడదు. మన తోటున్న ఫ్రెండ్ ఏ హెల్ప్ ఉన్నా ముందుగా ఆలోచించాలి, ముందు జాగ్రత్త కోసం చూడాలి అని నేను అనుకుంటా. ఎప్పుడన్నా మీరు మోసపోయిలా మేడం? చాలాసార్లు. ఎన్ని టైమ్స్? ఎంతమంది దగ్గర నుంచి? అంటే ఎందుకు మోసం చేశారు? ఎమోషనల్ అవుతా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోను. ఇవ్వాలి వాళ్ళ నుంచి, ఇది కావాలి అని నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. నా ఫ్రెండ్షిప్ గురించి కేరింగ్ అండ్ స్పెండింగ్ టైం కావాలి. అది లేనప్పుడు అనిపిస్తుంది చాలాసార్లు. ఏంటంటే నేను అంటే మనీ ఇస్తాను, ఏదైనా ఇచ్చేస్తాను, అది ఇస్తేనే ఫ్రెండ్షిప్ వస్తుందని నేను అనుకోను. బట్ ఏంటంటే చాలా హెల్ప్ఫుల్గా నేనైతే ఉంటాను. 100% పక్కా ఫ్రెండ్షిప్ అయితే వాల్యూ అయితే ఇస్తాను. అది ఏంటంటే ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఇస్తాను నేను. అదే నా ఫ్యామిలీ అనుకుంటా. ఏంటంటే నా చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీతో ఎక్కువ స్పెండింగ్ టైం లేదు. నేను ఎక్కువ ఫ్రెండ్షిప్తోనే ఉంటా, ఫ్రెండ్స్తోనే ఉంటా. సో అందుకని నేను. ఎందుకు మోసం చేశారు ఫస్ట్ మీ ఫ్రెండ్స్? అంటే మీ తప్ప? ఎందుకని చెప్తున్నాను కదా, ట్రూగా ఉండే వాళ్ళు ఎప్పుడు జెన్యూన్ గా మాట్లాడతారా? అవును, జెన్యూన్ గా నేను. అండ్ ఇప్పుడే నేను మాట్లాడుతున్నాను కదా, తెలుస్తుంది కదా, నేను ఓపెన్ గానే మాట్లాడేస్తాను. ఇది ఎవరున్నా పట్టించుకోను. ఓపెన్ గా మాట్లాడతావు కాబట్టి నేను విడిపోయాను మీ ఫ్రెండ్స్. అంతేనా మేడం? విడిపోవడం అంటే ఇంకా వెళ్ళిపోలేదు అంటే ఫేక్ గా ఉన్నారని నా ఒపీనియన్. ఫేక్ అంటే మీరు జెన్యూన్ గా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు అలాగే తట్టుకోలేక నీ దగ్గర నుంచి విడిపోతారు. చులకన అయిపోవడం, అదే చులకన అయిపోవడం. ఓ మై గాడ్. అంతే. ఈ అమ్మాయి అయితే మేడం గారు మీకు ఫ్రెండ్ ఎన్ని ఇయర్స్ కింద ఫ్రెండ్? కొంచెం దగ్గర 1.5 year 1 year అనుకోండి. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి మీకు? 1 year. ఇంకెన్ని ఇయర్స్ ఉంటారు మీరు కలిసి? మీరు ఎప్పుడు విడిపోతారు? నేనైతే 100% ఉంటాను. అంటే ఇంత జెన్యూన్ గా మీరు మాట్లాడతారు లైవ్ లా. మీ పక్కకు సంవత్సరం ఫ్రెండ్ కదా, ఈ అమ్మాయి దగ్గర ఎప్పుడు విడిపోతుంది? కలిసే ఉంటుందా? తనేమో తన సైడ్ ఏమో నాకు తెలియదు. నా సైడ్ నుంచి అయితే నేను పక్కా ఇస్తా. వాళ్ళ ఫ్యామిలీకి కూడా సిగ్నేచర్ కూడా పెట్టిస్తా. మీరేమంటారు మన అమ్మాయి గురించి? అంటే ఇంత జెన్యూన్ గా మాట్లాడతారు అమ్మాయి గారు. అంటే తమరు ఏమంటారు అంటే వాళ్ళ మమ్మీకి కూడా తెలుసు నువ్వే అంటే, వాళ్ళ మమ్మీకి కూడా నా గురించి తెలుసు. తనే హెల్ప్ చేసింది తన కోసం. తను ఇంత చేసింది కదా, నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు కదా అని కూడా అంటే తను. నాకేంటంటే నాకు ప్రేమ అది చూపించడం నాకు రాదు. అమ్మాయి ఎంత ప్రేమ చూపించినా నేను తిరిగి చూపించలేను, ఇంపార్టెన్స్ ఇవ్వలేను నేను. అదే నాకున్న క్యారెక్టర్, నా బిహేవియర్ నాది అదే. అమ్మాయి ఎంత ప్రేమ చూపించినా నేను తిరిగి చూపించలేను. అంటే ఇంత మందిని విడిపోయింది కదా అమ్మాయి గారు, అంటే మేడం గారు చాలా మంది ఫ్రెండ్స్ కోల్పోయింది. అలానే కాదు, నాకు అమ్మాయి అంటే ఇష్టమే, ప్రేమే. కాకపోతే ప్రేమ రూపం నేను అమ్మాయి చూపిలేను. అంటే డైరెక్ట్ జెన్యూన్ గా మాట్లాడుతుంది కదా, రేపటికి మీ గురించి కూడా జెన్యూన్ గా అందరికి చెప్తుంది. అంటే నా ఫ్రెండ్ ఇలా అలా అని. మీరు కలిసి ఉంటారా? మీరు కూడా అమ్మాయి దగ్గర తర్వాత అయితే నా లైఫ్ లాంగ్ అయితే ఉంటా ఉన్నంత కాలం అయితే ఉంటా. మాట్లాడుతుంది ఖచ్చితంగా, ఓపెన్ గా మాట్లాడుతుంది. అమ్మాయి ఉన్నదే చెప్పింది కదా, లేనిదేం చెప్పదు కదా. ఉన్నదే కదా చెప్పేది. మొహం మీదైనా ఫేస్ టు ఫేస్ అయినా అది చెప్తుంది కదా. నువ్వేమన్నా అంటే ఎవరైనా ఫ్రెండ్స్ అని చెప్పినా కానీ నేను బాధపడతారు కదా, ఎమోషనల్ అవుతారు కదా, మీ ఫ్రెండ్స్ మంచిగా చెప్తుంది, వాళ్ళు చెడుగా తీసుకుంటారు. అంటే ఈమె మీద మీ ఒపీనియన్ ఏంది? మంచిగా తీసుకుని తన మీద ఫస్ట్ నమ్మకం కదా. ఆ నమ్మకం ఉన్నంత వరకు ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మను. ఖచ్చితంగా మూడు నమ్మకాలు ఎక్కువ నమ్ముతారు కదా అమ్మాయిలు. ఎక్కువ ఫస్ట్ మెయిన్ అమ్మాయిలు దగ్గరికి రండి. ఎక్కువ మీరే ఉంటారు కదా, మూడు నమ్మకాలు ఎక్కువ నమ్ముతారు. కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ బాయ్స్ కి సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే బాయ్స్ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఎందుకంటే ఏం చూసినా ఎంత అంటే వాళ్ళు 1 రూపీ ఇచ్చినా 10 రూపీస్ ఇచ్చినా వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే వాడు ఇచ్చాడు వాడు ఇవ్వలేదు అనుకుంటా. అమ్మాయిల విషయాలు అయితే ఒక రూమ్ లో ఉంటే గొడవలే అయితే గానీ అబ్బాయిల విషయాలు అస్సలు అవ్వదు. కాంప్రమైజ్ అవుతారు నాకు తెలిసి.
నేను ఎందుకంటే అబ్బాయిలకే నేను సపోర్ట్ చేస్తా, ఎందుకంటే ఇంత ఓపెన్ గా చెప్తున్నాను కదా, ఎవరేమనుకున్నా నాకు నో ప్రాబ్లం, ఇదైతే నేను పక్కా చెప్తున్నా. ఏంటంటే నా కాలేజ్ డేస్ లో నేను అబ్బాయిలకు సపోర్ట్ చేస్తున్నాను, ఒక అమ్మాయి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, వాళ్ళు నీ గురించి ఇలా అనుకుంటున్నారు అని అంటే నేను అంటే ఫ్రెండ్షిప్ చేస్తా, మా ఫ్యామిలీకి కూడా తెలుసు, ఇంత తెలిసినప్పుడు నువ్వు క్వశ్చన్ చేసావు, నువ్వు క్వశ్చన్ చేస్తే నా నుంచి వెళ్ళిపోయింది నా నుంచి అమ్మాయి, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నా స్కూల్ డేస్ ఫ్రెండ్, తన నుంచి వెళ్ళిపోయింది. కానీ నేను తనకు మాత్రం బర్త్డే టైంలో విష్ చేస్తా, తన బర్త్డే నా బర్త్డే 1 day గ్యాప్, ఎంత విడిపోయిన విష్ చేశాను కూడా 2 years. తనే చేయలేదు, నాకు స్టేటస్ కూడా పెట్టాను, నేను విష్ చేయలేదు, కానీ అంత అప్పుడున్నంత లేదు. నేనైతే పక్కాగా తను మెసేజ్ చేసినా చాట్ చేసినా నార్మల్ గా మాట్లాడినాగా నేను రిప్లై అయితే ఇచ్చేదాన్ని, తను ఇవ్వలేదు కాబట్టి నేను కూడా మాట్లాడాను. అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు మేడం మీకు ఎవరైనా మోసం చేశారా నిన్న అబ్బాయిలు? అంటే ఫ్రెండ్ లెక్క ఉండి మోసం ఏం నటించి వాళ్ళకు ఉండాలి కదా, మనకు తెలియదు కదా, దూరంగా దగ్గరగా ఉంటే 24 hours ఉంటే వాళ్ళు ఆ అబ్బాయిలు మాతో ఉండరు కదా 24 hours, అమ్మాయిలే కదా ఉండేది. అమ్మాయిలే ఉంటారు మేడం. 10th క్లాస్ ప్రేమ మంచిగా ఉంటుందా? ఫ్రెండ్ 10th అయిపోయినాక బాగుంటుందా ఫ్రెండ్షిప్? 10th ఫ్రెండ్స్ ఈజ్ మోస్ట్. అండ్ అంటే ఎలా చేసినావో మన జనాభాకి ఒకసారి మెసేజ్, మీ వాళ్ళు కూడా చూస్తారు కదా. ఏంటంటే 10th మెమరీస్ ఈజ్ చాలా యూజ్ ఉంటుంది, చాలా మెమరీస్ ఉంటాయి, ఆ మెమరీస్ మళ్ళీ తిరిగి రావని నేను అనుకుంటా. ఆ ఫ్రెండ్షిప్ అంటే తెలియని వయసు కదా అది, ఆ టైంలో. బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారు మేడం? అలా చూస్తులే బాబు మీకే చెప్తుంది అమ్మాయి, నీకే చెప్తుంది. నాకా బెస్ట్ ఫ్రెండ్ ఎంత మంది ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్ 10th క్లాస్? చెప్తున్నా కదా, మంతేజ, విజయ్, శిల్ప, భవ్య, వీళ్ళు 4 members. నా అంటే ఎక్కువ ట్రూగా ఉంటాను. రీసెంట్గా నా భాస్కర్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వల్ల ఇది చేసుకున్నాడు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అంటే అమ్మాయి వల్ల చేసుకున్నాడు, మోసం చేసింది అమ్మాయి. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఓకే అనేది మ్యారేజ్కి, కానీ తను మాత్రం ఆ టైంలో తను కూడా ఫోర్స్ చేసింది, కానీ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఒప్పుకోలేదు. ఒప్పుకున్న తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాత. బతికున్నారు ఇద్దరు? ఆ అమ్మాయి బానే ఉంది, అమ్మాయి మనలాగే తిరుగుతుంది, ఆ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో. ఎవరు మోసం చేశారు మేడం? ఆ అమ్మాయి. ఎందుకు అంటే అసలు అబ్బాయి అలా చేస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం ఊహించింది పాపం అబ్బాయి దగ్గర నుంచి? ఎందుకు మోసం చేసింది అమ్మాయి? ఏమో తెలీదు. ఆ అమ్మాయితో బాగానే ఉన్నాడని నాకు రీసెంట్గా వాళ్ళ లవ్ స్టోరీ అని తెలిసింది వేరే అమ్మాయి ద్వారా. సో నేను కూడా అసలు నాకు తెలియదు, మాది ఆంధ్ర, వాళ్ళు ఉండేది ఆంధ్ర. ఇప్పుడు అబ్బాయి కూడా హాస్పిటల్ ఆంధ్రలోనే ఉన్నాడు. అంటే మందు పోసుకున్నాడు, ఏమైనా యాక్సిడెంట్ అయిందా? అలాగే చేయలు పోసుకున్నాడు. అలా ఏం కోసుకోవాలి, ఇప్పుడు ఐసీలో ఉన్నాడు కాబట్టి ఏదైనా పాయిజన్ ఏదో తాగుంటాడు కదా, ఇదే కోసుకుంటే కట్లు ఏం నార్మల్ రూమ్ లో బతికే అవకాశం ఉన్నాయి అబ్బాయికి? ఉన్నాయి ఖచ్చితంగా. ఉంది, నాకైతే నమ్మకం ఉంది, ఫ్రెండ్షిప్ మీద నమ్మకం ఉన్నప్పుడు మేబీ ఉండొచ్చు. నాకు 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ నా ఫ్రెండ్ కూడా చనిపోయింది, ఒక అబ్బాయి ద్వారానే చనిపోయింది. అనుపమ అబ్బాయి మోసం చేశాడా? ఆ అబ్బాయే మోసం చేయాలి, వాళ్ళ ఊరే, సేమ్ ఊరు. నేను హైదరాబాద్ ఫస్ట్ టైం రావడం 2-3 days తర్వాత అమ్మాయి చనిపోయింది. మోసం అంటే మోసం మీనింగ్, మోసం అంటే మీరు ఏమనుకుంటారు? మోసం అంటే ఎట్లా? అంటే అమ్మాయిని యూజ్ చేసుకుని వదిలేశాడు. దేనికి మేడం? ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి, అమ్మాయి చాలా ఎమోషనల్, నాకైతే చాలా ఎమోషనల్ ఏదైనా. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి యూజ్ చేసుకొని వదిలేశాడు. చాలా ఎక్స్పెక్టేషన్, ఇంట్లో కూడా ఒప్పించుకోవాలని ట్రై చేసింది, ఒప్పుకోలేదు. వాడే ముందు ఒప్పుకోలేదు, వదిలేశాడు. చాలా నీచంగా మాట్లాడడం వల్ల అమ్మాయి ఎలుకల ముందు సంథింగ్ మింగడం తాగడం వల్ల చనిపోయింది. అమ్మాయి జెన్యూన్, అబ్బాయి జెన్యూన్ కాదు. అంటే మీరు చూసి ఇలా మేరం ఫ్రెండ్స్ కి ఇలా చెప్తే మీరు విని ఇక్కడ? లేదు, వినేం లేదు. నేను డైరెక్ట్ గా అంటే అమ్మాయి గురించి నాకు తెలుసు కదా, అంటే అబ్బాయి గురించి కూడా ఇప్పుడు నేను రాంగ్ ఏం చెప్పలేదు, వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంక మనం ఏం చేయలేం. ఇంకా ఇప్పుడు హాస్పిటల్ ఉన్న అబ్బాయికి మెసేజ్ ఇస్తారు మీరు, అంటే త్వరగా కోలుకొని రమ్మంటారా, మీరు చనిపోమంటారు డైరెక్ట్? పోనీ అసలు ఎందుకంటామండి, మీనింగ్ మేడం. లేదు, వన్స్ ఏమన్నా అయితే మేము ఇప్పుడు వన్స్ ఇప్పుడు వెళ్ళిపోవడానికైనా నేను ఏమైనా హెల్ప్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీకి? అంటే అమ్మాయి గురించి మందు పోసుకున్నాడు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ ఉంటారు కదా, అబ్బాయి చేస్తే అందరూ బతకాలి కదా. ఒక అమ్మాయి గురించి మందు పోసుకుని హాస్పిటల్ ఉన్నారు. వాళ్ళ మమ్మీ కోసం నేను ఆలోచిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళ మమ్మీ రీసెంట్ గా వాడు వదిలేసి వెళ్ళిపోయాడు, ఫోన్ వదిలేసి మాకు ఫోన్ చేశాడు. అంటే వాళ్ళ మమ్మీ నా ఫ్రెండ్ వేరే అబ్బాయి విజయ్కి ఫోన్ చేయడంతో ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు, అంటే హైదరాబాద్కి వచ్చాడేమో అని చెప్పి. నేను అప్పుడు ఆలోచించాను, వాళ్ళ మమ్మీ కూడా చనిపోతానని ఇలా అనుకుందంట, అబ్బాయి కోసం వెతికి ఇంకెక్కడ దొరకడం వల్ల సేఫ్ అయింది వాళ్ళ మమ్మీ. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఇప్పుడు అబ్బాయికి ఏమన్నా అయితే వాళ్ళ మమ్మీ ఏంటి పరిస్థితి? ఆల్రెడీ వాళ్ళ అన్న ఉన్నాడు కానీ ఆ చిన్న అబ్బాయి కదా, అబ్బాయి
సో అందుకని నేను వాళ్ళ మమ్మీ గురించి ఆలోచిస్తున్నాను, కొంచెం ఫ్యామిలీ గురించి అంటే ఆ అబ్బాయి అనే కాదు, కొంచెం ఫ్యామిలీ గురించి ఆలోచించండి అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే అన్ని 9 నెలలు కానీ పెంచి ఇంత పెద్ద చేసి ఒక అమ్మాయి కోసం అది చాలా చీప్, అది మొగతనం కాదని నేను అనుకుంటాను. అంటే చచ్చి సాధించడం కన్నా బతికి సాధించి ఆ అమ్మాయి నన్ను ఇలా చేసింది, సో ఆ అమ్మాయికి ఏంటో నువ్వు చూపించు అని నేను చెప్తాను. అంటే మానసికంగా ఇబ్బందికి గురైండొచ్చు అబ్బాయి, ఏం చెప్పుకోలేకుండా. అంటే ఆ అమ్మాయి చాలా అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు కదా, అంటే తను ఏదో చెప్పుంటది కదా. ఎవరు అబ్బాయి అంత ఈజీగా నమ్మడు, ఒక వన్స్ ఈజీగా నమ్మి ఇలా చేశాడంటే తను ఎంత ప్రేమించుంటాడు అమ్మాయిని. ప్రేమించిన తర్వాత ఇలా చేస్తే ఫ్యామిలీ కూడా ఒప్పించుకునేలా ట్రై చేసింది అమ్మాయి కూడా. ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాత తను కూడా ఒప్పుకోవచ్చు కదా, తను ఒప్పుకోలేదు, తిని అలా చేసుకున్నాడు. ఆ అమ్మాయి మోసం చేసినట్టు కదా, ఫ్యామిలీ కోసం చేస్తే తను అలా చేసుకునేవాడు కాదు. సో అమ్మాయి ఒప్పుకోలేదంట. సో తను ఇప్పుడు నేను రీసెంట్గా మొన్నే వచ్చాను ఇంటికాడ నుంచి. సో తను ఐసీలో ఉన్నాను, చూడలేకపోయాను. ఐసీలో ఉండడం వల్ల చూడకూడదు అని అన్నారు. సో ఏమన్నా క్యూర్ అయితే మేబీ చూడడానికి వెళ్తాం. ఆయన బతికొస్తే మీరు ఏం చెప్తారు, మెసేజ్ ఏమి ఇస్తారు? అంటే ఇప్పుడు మీరు మగతనం గురించి మాట్లాడారు కదా, అంటే అబ్బాయి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అమ్మాయిని ఢీ కొడితే బాగుండు అని మీరు అంటున్నారు కదా. అమ్మాయికి ఏంటో నువ్వు చూపించు. కొందరిది వీర ప్రేమ ఉంటుంది మేడం, కొందరిది వీర అతి ఘోరంగా. అంటే మొగోళ్ళ ప్రేమ ఎక్కువ 100% గ్యారంటీ ఇస్తా, ఆడోళ్ళ ప్రేమ 50%. కానీ మానసికంగా ఒక అమ్మాయి గురి చేస్తే అబ్బాయి ఏం చేయలేడు మేడం గారండి, మానసికంగా. అందుకనే కదా అలా చేసుకున్నా. అమ్మాయి ఎంత చేస్తుంటే అబ్బాయి అలా చేసుకుంటే, అబ్బాయి అలా అంత ఈజీగా చేసుకుంటాడా? అమ్మాయి అయితే ఏదో సంథింగ్ భయపించడానికి ఏదో ఒకటి చేసుకుంటది. సో అమ్మాయి అలా బతికొస్తే ఇప్పుడు అబ్బాయికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? అదే చెప్పా కదా, నేను మొగతనం ఏంటో చూపించుకోని. అమ్మాయి ఎలా చూపించాలంటే, అమ్మాయి ఇంకా బతకాలంటే భయపడాలి అని చూపించాలని చెప్తున్నా. ఆ అబ్బాయి వచ్చే మూమెంట్ లో ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే అబ్బాయి పరిస్థితి ఏంది? చనిపోతాడా బతుకుతాడా? పెళ్లి చేసుకుంటే అబ్బాయి వచ్చేలా పెళ్లి చేసుకున్నా అంటే వాడు ఇంకా అంటే వాడి సిచ్యువేషన్ ఇంకా తెలుసుకుంటే బెటర్, తెలుసుకోలేకపోతే ఇంకొంచెం ఎమోషనల్ అవుతాడు అని. ఇంకా జాగ్రత్త వాళ్ళ ఫ్యామిలీ ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలని ఇంకా దగ్గర ఉండి ఇంకా అదే. నాకు ఏ లవ్ స్టోరీ లేదు, అందుకనే కదా ఎంత బాగా చెప్తున్నారు. నాకు ఏ స్టోరీ లేదు. అంటే మీరు ఎవరైనా ప్రపోజ్ చేశారా? మీకు ఎవరైనా చాలా మంది ప్రపోజ్ చేశారు, నేనైతే అంటే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు? వై? అంటే కారణాలు ఏం లేదు. అంటే మీకు లవ్ అంటే ఇష్టం లేదా? మా ఇంట్లో ఇష్టం లేదు. నేను వన్స్ లవ్ చేస్తే మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఒప్పుకోపోతే ఇంకా లేదు. అంటే వన్స్ నేను మా ఇంట్లో ఒప్పుకుంటారు, సేమ్ క్యాస్ట్ అయితే ఒప్పుకుంటారంటే నేను అలాగే లవ్ చేస్తా. మా సైడ్ చూస్తారు. ఎక్కడ మేడం ఇది? ఆంధ్ర. కులాన్ని చూసి మ్యారేజ్ చేసుకుంటారు మీరు? ప్రేమను చూసి మ్యారేజ్ చేసుకుంటారు? కాదండి, మా వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి నేను ఏం చేయాలి? సాహసం చేయాలా? మీరు లవ్ చేస్తారు కదా, మరి మీరు లవ్ కు యుద్ధం చేయాలి కదా, ప్రయత్నించాలి కదా. అమ్మ వాళ్ళు ఒప్పుకో. నేను చెప్తున్నా, నాకు చిన్నప్పుడే నా ఫాదర్ చనిపోయారు. మా ఫాదర్ నుంచి నాకు ఏ సపోర్ట్ లేదు. సో నేను మా ఫాదర్ సైడ్ నుంచి నాకు సపోర్ట్ లేదు. మా మమ్మీ ఒకటే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. సో నేను మా మమ్మీకి నేను చూపించాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇష్టం లేదు, నేను ఫోర్స్ చేయలేను. ఇంట్లో వాళ్ళకి కూడా నేను ఫోర్స్ చేపించలేను. ఏ కులమైన అబ్బాయి చేసుకుంటారా? మీరు కులం అబ్బాయి మా వాళ్ళు మా కులమనే చేసుకుంటారు. అంటే లవ్ మీ కులం అబ్బాయి చేస్తారు మీరు లవ్ చేస్తే? అయ్యో, అందుకనే కదా నేను లవ్ చేయలేదు. అంటే ఏ అబ్బాయి దొరకలేదు ఇంతవరకు మీ కులం అబ్బాయి? అయ్యో అలా అని కాదు, కులం అబ్బాయినే లవ్ చేయాలని అలా కాదు. మీరు అదే అంటున్నారు, వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా లవ్ చేస్తారు. అలా అని కాదు, మా ఇంట్లో ఒప్పుకోరంట వేరే క్యాస్ట్ వాళ్ళు అని అంటున్నా. ఓకే ఓకే ఓకే. లాస్ట్ ఫైనల్ మేడం, ఫ్రెండ్ గురించి మీ ఒపీనియన్ ఏంది? ఎలా ఉండకపోతే మళ్ళీ ఈ రానున్న జనరేషన్ లో? అంటే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఫోన్ చేస్తా, నాకు మనీ కావాలి, చూస్తాను అంటే వాడు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడా? చెప్పండి, మీరే చెప్పండి. చేస్తారా? లిఫ్ట్ చెయ్యరు. మీ ఫ్రెండ్ ఎవరైనా ఫోన్ చేస్తారా? ఫోన్స్ లిఫ్ట్ చేయరు. ఒక్కసారి ఫోన్ చేయండి లైవ్ లా. ఫారెన్ కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక అబ్బాయికి ఫోన్ చేయండి. తెలంగాణ అబ్బాయిలకి అంటే మనీ కోసమా? ఒక ఫోను మనీ గురించి. తెలంగాణ ఉన్నవాళ్ళు అంటే ఎవరైనా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఒక 500 జస్ట్ మనీ ఎందుకు వేస్తారు? ఇప్పుడు 500 నాకు చిన్న హెల్ప్, నీకు టుమారో ఒక 1 hour లేస్తా. వాళ్ళ దగ్గర లేకపోతే ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఉన్నోళ్ళకే ఫోన్ చేయండి. నేను అలా ఏం ఆలోచించాను, నేను ఎవరిని అడగను అంతగా. అంటే డబ్బు చూసే ప్రేమిస్తారు అబ్బాయిలు, అంటే లవ్ కదా అనేది, ఫ్రెండ్షిప్. అంటే ఈ అమ్మాయి డబ్బులు అడుగుతుందని నీ ఫోన్ కట్ చేస్తాడా? అమ్మాయి కానీ నువ్వు డబ్బులు అడుగుతున్నావా అని నెక్స్ట్ టైం ఫోన్ లిఫ్ట్ చేయరా? అలా అని కాదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండవు
ఫోన్ వాళ్ళ ప్రాబ్లం కూడా మనం అర్థం చేసుకోవాలి. నేను నా సిచ్యువేషన్ లో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ సిచ్యువేషన్ కూడా కొంతమంది చూడరు, అందుకని కొంతమంది ఏమనుకుంటారు అంటే ఫేక్ అనే అనుకుంటారు. గుడ్ ఆన్సర్ మేడం, గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ. 10th క్లాస్ వాళ్ళకు లాస్ట్ మీకు మెసేజ్ మీ ఫ్రెండ్స్కు. మా ఫ్రెండ్స్ ఆ లైఫ్ లాంగ్ ఉండాలి, మళ్ళీ మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలి, మళ్ళీ కలవాలి. అంటే మా గెట్ టుగెదర్ ఏంటంటే మేము అప్పుడప్పుడు కొంతమంది అందరం కలము, కొంతమంది కలుస్తాము. మా టీచర్స్ కూడా మీరు ఎప్పుడు కలుస్తారు, మీ బ్యాచ్ చాలా బాగుంటది అని కూడా పార్టీ చేసుకుంటారు కదా, మీకు జరిగిందా? చేసుకోకపోతారు? లేదు, ఇంకా గెట్ టుగెదర్ చేసుకొని చెప్తున్నా కదా, తక్కువ మందే కలుస్తాం, ఒక 4 or 5 members కలుస్తాం, అందరం కలవలేదు. దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. ఇంకా టైం పడుతుందా? మీరు త్వరగా టైం పట్టట్లేదు. మేబీ నా ఏంటంటే నేను ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిస్తా కదా, నేను అందరితో ఈక్వల్ గానే ఉంటా. ఒకరితో వీళ్ళే నాకు 2 or 3 members నాకు ఫ్రెండ్స్ అని అదేమి ఉండదు. నాకు అందరితో నేను ఫ్రెండ్లీగా ఉంటాను. టీచర్స్తో కూడా నేను ఆబ్వియస్ టీచర్స్తో కూడా ఉంటాను నేను ఫ్రెండ్లీగా. సో నా మ్యారేజ్కి అయితే అందరు వస్తారు. సో నా మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను నా ఫ్రెండ్స్ అంతా. సో అప్పుడు కలుస్తామని నేను అనుకుంటున్నాను. మీ టీచర్స్ కి రమ్మంటారా? మీ మ్యారేజ్ చెప్తారా మీ టీచర్స్? అంటే 1వ క్లాస్ నుంచి 10th దాకా నేర్పారు కదా, నెక్స్ట్ డిగ్రీ దాకా వాళ్ళందరికీ మీరు ఖచ్చితంగా పిలుస్తారు మీ మ్యారేజ్? పిలుస్తాను, కన్ఫర్మ్ గా పిలుస్తాను. ఫస్ట్ మీకు గుర్తున్నారా మేడం గారు? అండి గుర్తున్నాయి. ఒక 10 మంది పేర్లు చెప్పండి. ఒక 10 మంది పేర్లు 10 మంది జస్ట్ 5 numbers అయినా సబ్జెక్ట్ తో సహా, అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సైన్స్, లెక్కలు ఏమి ఉంటాయి కదా అవి. తెలుగు మేడం, మాకు తెలుగు వచ్చి సామ్రాజ్యం మేడం. నేను స్కూల్ డేస్ అంటే ఏ క్లాస్? 6 to 10th నేను అక్కడ ఒక స్కూల్లో చదివిన. సామ్రాజ్యం మేడం. బి సెక్షన్ మీరు? అయ్యో అలా ఏ సెక్షన్. ఓకే, స్టడీ పర్సన్. సామ్రాజ్యం మేడం అండ్ మధుసూదన్ సారు, రవి సారు, రత్నం సారు అండ్ శ్రీనివాసులు రెడ్డి సారు అండ్ ప్రతాప్ సారు, చాలా మంది ఉన్నారు. అంటే నా పాస్ట్ ఇంకో స్కూల్స్ ఒక్కొక్క స్కూల్లో జాయిన్ అయి ఉంటాం కదా, ఒకే స్కూల్ కాదు కదా రన్నింగ్లో. సో ఒక్కొక్క స్కూల్లో ప్రతాప్ సారు ఇట్లా చాలా మంది ఉన్నారు. అండ్ ఇంటర్లో కూడా ఉన్నారు, నాగరాజ్ సార్ అని. డిగ్రీలో అయితే మౌనిక మేడం, అపర్ణ మేడం ఇలా ఉన్నారు. అంటే మీరు ఇంకా గుర్తుపెట్టుకున్న గ్రేట్ మేడం. కిరణ్ సారు నా అంటే డిగ్రీలో చాలా మంది గుర్తుపెట్టుకోరు, మీరు గుర్తుపెట్టుకున్న చాలా గ్రేట్ మేడం మీరు. థ్యాంక్ యూ. ఎందుకంటే చెప్తున్నా కదా, నేను 100% ఎవరితో ఉన్నా కానీ చాలా ట్రూగా ఉంటా అంతే. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా ట్రూగా ఉంటేనే కదా చాలా ఎమోషనల్ అవుతారు. లవ్ స్టోరీతో మీ ముందుకు వస్తా, కెమెరా ముందుకు వస్తా. లవ్ స్టోరీ నెక్స్ట్ ఓకే, అప్పుడు నేను కలవను కదా. కులని నేను అనట్లేదు, మా వాళ్ళు ఒప్పుకోరని అంటున్నా. మా వాళ్ళు ఒప్పుకొని దానికి నేను ఎందుకు లవ్ చేసి సాహసాలు చేయడం ఆలోచించే నేను లవ్ చేయను. ఇక్కడ తప్పుగా ఏం మాట్లాడలేదు అమ్మాయి, కులం గురించి తప్పుగా ఏం మాట్లాడలేదు. జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ పరి చూసి మా వాళ్ళు ఒప్పుకోరు కదా, ఎందుకు లవ్ చేసి తిరగడాలి ఇవన్నీ. మమ్మీ తమరు ఉంటారు కాబట్టి, ఓన్ కష్టపడతారు కాబట్టి జస్ట్ రాంగ్ నేమ్ ఎందుకు తెచ్చుకోవడం? కరెక్ట్ నేమ్ మా మమ్మీ కోరిక మేరకు నేను పెళ్లి చేసుకోవాలి, మంచిగా మా మమ్మీ నేమ్ ని నేను కాపాడుకోవాలని నేను అనుకుంటున్నాను. అమ్మ మీద ఒపీనియన్. మా మమ్మీ నా కోసం సాక్రిఫైస్ చేసింది. సాక్రిఫైస్ అంటే ఏంటంటే, నాకు మా నాన్న నేను చూడలేదు, 1.5 year లోనే మా నాన్న చనిపోయాడు. సో ఆ టైంలో ఏంటంటే ఫ్యామిలీ మొత్తం ఏం చేస్తారంటే మమ్మీకి మ్యారేజ్ చేయాలనుకుంటారు. సో మా మమ్మీ నా కోసం మ్యారేజ్ చేసుకోలేదు, అదే నా పెద్ద సాక్రిఫైస్. అంటే ఒక వేరే వాళ్ళు చేసుకుంటే నన్ను వదిలేస్తారు కదా, 100%. అందుకని చేసుకోలేదు. అదే నా మా మమ్మీ గురించి ఒపీనియన్. ఇంకేం చెప్పాలి చెప్పండి. మా మమ్మీ ఇండిపెండెంట్ గానే ఉంటుంది, ఒకరి మీద డిపెండ్ అని కాదు. వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర కూడా అస్సలు ఒకరు 1 rupee కూడా అడగదు. మా మమ్మీ కష్టపడి నేను ఇక్కడ దాకా తీసుకోవచ్చు. చిన్న డౌట్ మేడం, సారీ. మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీ అమ్మని చూసుకుంటారా, రీసెంట్ గా దూరం కొడతారా? నిజం చెప్పాలంటే నేను మీతో ఓపెన్ అవుతున్నాను, ఎవరితో ఇంతలో ఓపెన్ గా ఇంత షేర్ చేసుకుని నాకు ఇదే కావాలని నేను అనుకుంటాను, అందుకే ఇంతలా చెప్తున్నాను. నాకు రీసెంట్ గానే పెళ్లి చూపులు అయ్యాయి. నేను ఒకటే చెప్పాను అబ్బాయికి ఏం చెప్పానంటే, మా మమ్మీ చూస్తే చాలు, ఇంకే నాకు నన్ను చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాబ్లం నేను చెప్పాను ఆల్రెడీ, చెప్పాను. ఆ అబ్బాయికి ఒకటే చెప్పాను, మా మమ్మీ చూసేవాళ్ళు కావాలి, నన్ను చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా మమ్మీ చదువుకోలేదు కాబట్టి, ఏం వర్క్ చేసుకోండి, నేను చదువుకున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. కానీ నన్ను చూడకపోయినా నేను సంపాదించుకొని నా మీద నేను ఒపీనియన్ ఉంటాను. కానీ మా మమ్మీ చూసేవాళ్ళు కాదు, ఎందుకంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి మగ వ్యక్తి ఒక పర్సన్ అని లేరు, నా వెనక ఒకరు ఉన్నారని. నా కూతురే నా ముందుంది, సో నా వెనక ఎవరన్నా ఉండాలి అని ఒకటి ఉంటే అది అల్లుడు సంథింగ్ ఉంటారు కదా, కొడుకు అల్లుడైనా తనే ఉండాలి అని నేను అనుకుంటాను. ఆ నమ్మకం అయితే ఇస్తే చాలు, నాకు ఇంకా నీ ఆస్తి నీ సైడ్ నుంచి ఏం అవసరం లేదు కూడా అని చెప్పాను. అబ్బాయి మీ మమ్మీ మనతో వద్దంటే మీరు ఏమంటారు? ప్లీజ్ అర్థం కాదు. మా మమ్మీ వద్దంటే
పెళ్లి చేసుకున్నాక అంటే కొందరు మైండ్ సెట్ అబ్బాయిలు, కొందరు అబ్బాయిలు గలీజ్గా ఉంటుంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నాక వద్దు గిద్దు నిన్ను అవును, నేను కూడా ఆ అబ్బాయిని అంటే వదిలేను, కానీ ఆ అబ్బాయిని కూడా నెగిటివ్ గా చూస్తాను కదా. నేను కూడా అంటే మీ అమ్మ నేను పరిస్థితి తీసుకొచ్చుకుంటా. మా మమ్మీ ఏం ఆలోచిస్తుంటే నా గురించి ఎందుకమ్మా ఆలోచించేది, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నువ్వు బాగుంటే నాకు చాలు అని మా మమ్మీ అనుకుంటుంది. అలా అనుకుంటే సరిపోద్ది కదా. నేను ఇంతలా నన్ను పెంచి ఇంత చేసినప్పుడు మా మమ్మీ కోసం ఏదన్నా చేయాలి కదా. ఏది ఏమన్నా మీ మమ్మీని ఖచ్చితంగా చూసుకుంటావు అంతే. ఆ? ఇది మెయిన్ టాపిక్. ఏది ఏమైనా ఖచ్చితంగా మీ మమ్మీని చూసుకుంటావు 100%. ఎంతో యుద్ధం చేసైనా. అవును. థ్యాంక్ యూ మేడం. అమ్మ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. థ్యాంక్ యూ మేడం. బై నెక్స్ట్ కంటెంట్ కలుద్దాం మేడం మన పార్ట్ 2. థ్యాంక్ యూ మేడం. జాగ్రత్త, టేక్ కేర్.